పుల్లటి ఆకుకూరైన గోంగూరని ఎట్లా పండించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఫారెన్ కంట్రీస్‌లో. ఆంధ్రామాత అని ఎందుకన్నారో తెలీదు గానీ, పరాయి దేశం వస్తేనే ఆంధ్రామాత యొక్క విలువ తెలుస్తది. కరివేపాకుని, గోంగూరని నిజంగా ఇంటి బంగారంలాగే చూసుకుంటారు. అంత విలువ ఉంటది ఫారెన్ కంట్రీస్‌లో. కాడలున్న ఆకు అమ్మితేనే తీసుకోండి. కాడలు లేకుండా ఆకు ఒక్కటే అమ్ముతున్నారు అంటే అది కొనుక్కుంటే పని చేయదు ప్రొపగేషన్‌కి. ఈ కాడలు కూడా ఎలా పిక్ చేసుకోవాలి అంటే లోపల డొల్లగా ఉంటే ప్రొపగేషన్‌కి పని చేయదు. కొంచెం మందంగా ఉండాలి. మరీ మందంగా ఉండకూడదు. అలానే మరీ పీలికగా కూడా ఉండకూడదు. అలాంటి కాడలు తీసుకోవాలి. ఒక గ్లాస్‌లో కొంచెం బేకింగ్ సోడా వేసి ఈ కాడల్ని పెట్టేస్తే ఒక వారం రోజులకి ఇలా రూట్స్ ఫార్మ్ అవుతాయి. అన్నిటికీ రూట్స్ ఫార్మ్ అవ్వవు. రూట్స్ ఫార్మ్ అయిన ప్రతి దానికి కూడా ఆకుకొస్తదని చెప్పి ఎక్కడ గ్యారంటీ లేదు. కొన్నయితే ఇలా డ్రై అయిపోతాయి తర్వాత. నాకైతే ఒక 20 డేస్‌కి ఇట్లాగా చిగురు స్టార్ట్ అయ్యింది. తర్వాత కొంచెం కొంచెంగా ఆకులు స్టార్ట్ అయ్యాయి. ఇంకో 10 డేస్‌కి ఒక 3 ఆకులు, తర్వాత 3 ఆకులు. ఇప్పుడు ప్రస్తుతానికి 2 కొమ్మలకి కలిపి ఒక 10 ఆకులు ఉన్నాయి. ఇప్పుడు నేను చేత్తో కవర్ చేస్తున్నాను కదా! అది ఒక పనిచేయని మొక్క. నేను వేయకుండానే సాయిల్ నుంచి దానికదే ఫార్మ్ అయ్యి వచ్చేసింది. అలాంటివి మనం వేరు చేసేయాలి ఎప్పటికప్పుడు. లేకపోతే అవి అనవసరంగా సాయిల్‌లో ఉన్న బలం తీసుకొని అవసరమైన మొక్క పెరగకుండా అక్కర్లేని బోలెడు పెరుగుతా ఉంటాయి. ప్రతి కాడ ప్రాపగేట్ అయిపోవదు. కొన్ని ఎండిపోతాయి. కొన్ని రోజులు పోయేసరికి అలాంటివి కూడా తీసేయాలి. ఇది మా గోంగూర కథ. మీకు నచ్చితే ట్రై చేయండి. నేల మీద పండించిన దానికి, కుండీలో పండించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేల మీద పండిందైతే త్వరగా హార్వెస్ట్ రావచ్చు. త్వరగా మనం రిజల్ట్స్ కూడా చూడగలుగుతాం. అదే కుండీలో అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటది. 100% హార్వెస్ట్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు. బట్ హోప్ అయితే వదులుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.